Hi friends, welcome to my channel Dance with Isha. This is my first long video. దీనికన్నా ముందు నేను షార్ట్స్ చేసా. దాన్ని కనుక మీరు చూసుంటే నేను ఒక క్లాసికల్ డాన్సర్ అని మీకు తెలుస్తుంది. సో నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే నేను 3 years ఉన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నా. నేను చాలా పర్ఫార్మెన్స్ చేసా. దానితోటి నాకు అవార్డ్స్ కూడా వచ్చాయి. సో నేను నా 10th బోర్డ్స్ మొన్న అయిపోయాయి. నేను ఆలోచించిన ఏంటిదంటే నేను ఎందుకని ఒక యూట్యూబ్ ఛానల్ తీయకూడదు అని. అందుకే నేను డిసైడ్ అయ్యి యూట్యూబ్ ఛానల్ తీశాను. సో మీకు గనుక నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఈరోజు డాన్స్ వ్లాగ్ అయితే చేయట్లే. కాకపోతే ఈరోజు మా నాన్నమ్మ నా కోసం చాలా ప్రేమతో చేసి అండ్ నాకు కూడా చాలా నచ్చే ఒక ఐటమ్ అన్నట్టు. దాని పేరు రైల్ పలారం. ఈ డిష్ చాలా మందికి తెలియకపోవచ్చు. ఓన్లీ ఎక్కువ శాతం కరీంనగర్ ఇంకా సిద్దిపేటలోనే చాలా తింటారు. సో నిన్న మా నాన్నమ్మ కరీంనగర్ నుంచి వచ్చింది. నేను మా నాన్నమ్మని అడిగిన, నాన్నమ్మ నా కోసం చేస్తావా అని. అంటే తను ఓకే అని చాలా ఎగ్జైట్మెంట్ తోటి తయారైంది. సో మనం చూద్దాం ఎలా చేస్తుందో రండి. నానమ్మ మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. హాయ్. సో దిస్ ఇస్ మై నానమ్మ. మీకు ఈ రెసిపీ చూపించడానికి మా నాన్నమ్మ వచ్చింది. ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలి. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వాటర్ పోసుకోవాలండి. ఆ వాటర్లో మనకు తగినంత ఉప్పు వేసుకోవాలండి. వేసుకున్న దాంట్లో ఒక కప్పు బియ్యపిండి వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే ఒక కప్పు బియ్యపిండికి ఒక కప్పు వాటర్ పోసుకుంటున్నా. మీరు ఎన్ని కప్పుల బియ్యపిండి తీసుకుంటే అన్ని కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో 1 minute ఉంచిన తర్వాత ఆఫ్ చేసి వామ్ అయిన తర్వాత ఒక ముద్ద లెక్క చేసుకోవాలండి. ముద్ద లెక్క చేసుకున్న తర్వాత మనము మన హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి దాన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలండి. మేమైతే ఇక్కడ చిన్న చిన్న బాల్స్ లెక్క చేసుకుంటున్నాం. మీరు కావాలంటే మీరు ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఎక్కువ శాతం అయితే చిన్న చిన్న బాల్స్ లెక్కనే చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లో హాఫ్ వరకు వాటర్ పోసి మనకి ఇట్లా జాలి గిన్నె లెక్క ఉంటుంది కదా, దాంట్లో మనం చేసుకున్న బాల్స్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసిన తర్వాత దాని మీద ఒక ప్లేట్ లాంటిది పెట్టాలి. దాన్ని మంచిగా స్టీమ్ చేసుకోవాలండి. ఆ బాల్స్ అన్నీ కంప్లీట్గా కుక్ అయిన తర్వాత మనము పోపు వేసుకోవాలి. దానికి 2 గంటల ముందు నానబెట్టిన శనగపప్పుని మెత్తగా గ్రైండ్ చేయాలండి. గ్రైండ్ చేసిన తర్వాత మనం ఒక కడాయి తీసుకోవాలి. ఆ కడాయిలో 2 spoons ఆఫ్ ఆయిల్ వేసి దాన్ని మంచిగా హీట్ చేసుకోవాలండి. దాని తర్వాత తగినంత జీలకర్ర, తగినంత ఆవాలు వేసుకొని మంచిగా మిక్స్ చేయాలండి. దీని తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేయించుకోవాలండి. వాటిని మంచిగా మిక్స్ చేసుకుంటూ సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలండి. ఆ ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మనము ముందుగా చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని దాంట్లో వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకోవాలండి. అసలు ఈ డిష్కి రైల్ పలారం అనే పేరు ఎందుకు వచ్చిందో మీరు ఆలోచించారా? రైలు బోగీలాగా దాని ప్రాసెస్ అంత పొడుగ్గా ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరు పెట్టారంట. మా నాన్నమ్మ చెప్పింది, లేదంటే నాకు కూడా తెలియకపోయేది. శనగపప్పుకున్న పచ్చివాసన అంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత మనము 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 2 స్పూన్ల ఎండు కొబ్బరి తురుము వేసుకొని దాని తర్వాత 1 స్పూన్ ఆఫ్ కారము ఇంకా 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి. మేమైతే 1 స్పూన్ ఆఫ్ కారం వేసుకుంటున్నాం. మీరు కారం ఎక్కువ తింటారంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు. దీన్ని మంచిగా పొడి పొడి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. అది కూడా మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఆ బాల్స్ని దాంట్లో వేసి ఆ బాల్స్కి మంచిగా మసాలా పట్టేటట్టు మంచిగా కలర్ఫుల్గా కనిపించేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అది కూడా సిమ్ ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుంటే గుమ్మగుమ్మలాడే రైల్ పలారం రెడీ.
నాకైతే ఇది పర్సనల్ ఫేవరెట్ అండి. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. బాయ్. అయ్యయ్యో మర్చిపోయా, నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.